బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి తాను పనిచేశానని, బీఆర్ఎస్ చేసిన పనులలో సగం పనులు జాగృతి తరపున చేశానని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా పెయిడ్ ఆర్టిస్టులతో తనను విమర్శించడం తగదని కవిత మండిపడ్డారు. కడుపులో బిడ్డను పెట్టుకొని పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసీఆర్ కుమార్తె ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని సూటిగా ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తనను కేసీఆర్ను విడదీసే కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని ఆమె చెప్పుకొచ్చారు. ఇంకెవరి నాయకత్వం తాను అంగీకరించనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని, ఆ పార్టీతో రాయబారాలు నాకెందుకు, తనది బీఆర్ఎస్ పార్టీనే అని ఆమె చెప్పుకొచ్చారు. ఇంటి ఆడబిడ్డలపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తన మీద పడి ఏడిస్తే ఏమొస్తుందని ఎమోషనల్ అయ్యారు. తాను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడానని వాపోయారు. తనకు కేసీఆర్కు దూరం పెంచే కుట్ర జరుగుతోందన్నారు. తనను కావాలని ఎంపీ ఎన్నికల్లో ఓడించారని ఆరోపించారు. తన తండ్రిని, తన కుటుంబాన్ని వదిలి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. తాను ఎవరి నాయకత్వం కింద పనిచేయనని, కేసీఆర్ మాత్రమే తన నాయకుడని చెప్పారు. దామోదర్ రావు, గండ్ర మోహన్ రావును ఎవరు పంపారో తనకు తెలియదని, వాళ్ళు ఎవరికి దగ్గరో తెలుసు కదా అని అన్నారు. కొత్త పార్టీ ఎందుకు, ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలన్న ఆమె ఎంతో మంది నేతలు వస్తుంటారని, తనకు కేసీఆర్ మాత్రమే నాయకుడని, హీరో అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తన పార్టీ అని, పార్టీ కోసం గట్టిగా పోరాడతానన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు, అందులో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పానని కల్వకుంట్ల కవిత తెలిపారు. తన జోలికి వస్తే బాగుండదని, తనపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారన్న కవిత, తన లేఖ లీక్ చేసిందెవరో చెప్పాల్సిందే అని అన్నారు. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదన్న కవిత, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా అని ప్రశ్నించారు. కేసీఆర్ని మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు అని ప్రశ్నించారు. తాను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, ఉందాగా ఉంటానన్నారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నానని, కోవట్టలు ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదని విమర్శించారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు అని కవిత పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తనపై వస్తున్న ఆరోపణలపై ఆమె ఘాటుగా స్పందించారు. పరోక్షంగా కేటీఆర్ను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్వీట్లు చేస్తే సరిపోతుందా అని విరుచుకుపడ్డారు. దీంతో పార్టీ విచ్ఛిన్నానికి బీజం పడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కవితపై కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలపై కేటీఆర్ స్పందించకపోవడంతో కవిత కేటీఆర్నే టార్గెట్ చేస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కవిత పార్టీ పెట్టే విషయంపై స్పష్టత రావాలి అని అంటే కొంతకాలం వేచి ఉండక తప్పదు. కెమెరామెన్ సందీప్తో గురు, ఆదాన్ మీడియా.